ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున ఆగస్టు 23వ తేదీన ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 13,326 పంచాయతీలలో గ్రామ సభలు జరపడం జరిగింది. అందులో భాగంగా బద్వేల్ నియోజకవర్గంలోని 86 పంచాయతీల్లో కూడా గ్రామ సభలు జరపడం జరిగింది. మీడియా సమావేశంలో బద్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త POC బస్వి రమేష్ మాట్లాడుతూ గ్రామ సభలు ఎంతో సంతోషంగా గ్రామాల్లో ఉన్న ప్రజలు పాల్గొని పంచాయతీకి వచ్చే నిధులు, ఆ నిధులను ఎలా వినియోగించుకోవాలి, ఉపాధి హామీల గురించి, మన పంచాయతీలో ఉన్న పనులన్నీ ఎలా చేసుకోవాలి అని పంచాయతీ సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీ, పంచాయతీలో ఉన్న ప్రజలు అందరూ కలిసి మాట్లాడుకొని పనులను చేసుకుందామని గ్రామ సభల్లో ఎంతో ఆప్యాయతగా మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఈ గ్రామ సభల వల్ల పంచాయతీలన్నీ బాగా డెవలప్ అవుతుందని ప్రజలందరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ కుమార్, వెంకట సుబ్బయ్య, గోపవరం మండల నాయకులు సురేంద్ర మరియు మస్తాన్ వెంకట సుబ్బయ్య, తరుణ్ మరియు జన సైనికులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. గ్రామం బలోపేతానికి అంటే గ్రామం డెవలప్మెంట్కు పార్కు వినియోగించుకుందామా, స్కూల్కి వినియోగించుకుందామా అని మొత్తం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. మొదటిసారిగా మన 70 ఏళ్ళు పైచిలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ జరగని గ్రామ సభలో కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ మినిస్టరు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన గ్రామ సభలు ఏర్పాటు చేయడం, 13,326 పంచాయతీల గ్రామ సభలో చాలా సంతోషంగా ప్రజలందరూ పాల్గొని ఎంతో ఆనందంగా ఆప్యాయంగా పాల్గొని సక్సెస్ చేయడం జరిగింది. ఈ విధంగా పారదర్శకత అంటే ఏంది అనేది మా అధ్యక్షుల వారు ప్రజలకు చూపించుకుంటూ పరిపాలన చేస్తూ ముంగటికి పోతున్నారని చెప్పడానికి నిదర్శనం ఈ గ్రామ సభలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి పంచాయతీలో కూడా ప్రతి పంచాయతీ సెక్రటరీ కానీ, ఎంపీటీఓ కానీ, సర్పంచులు కానీ, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈరోజు ఆనందంగా గ్రామ సభలు జరిపి గ్రామాలు బలం చేయాలని చెప్పి ముందంజలో కోరుతున్నారని చెప్పడానికి ఏ సందేహం లేదు. ఈరోజు చూడండి, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈరోజు దాదాపు 70% వైఎస్ఆర్సీపీ సర్పంచులే ఉన్నారు. మొత్తం రాష్ట్రం అంతా చూసుకున్నా సరే ఎక్కడో ఉడతాభర్తీగా తెలుగుదేశం కానీ, మా పార్టీ కానీ కొంతమంది ఉన్నారు తప్ప 1/4లో జనసేన టీడీపీ ఉంటే 3% అంటే 70% వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు. కానీ నేను ఎక్కడ మా మాట చూపలేదు. ముందు గ్రామాలకు వచ్చే కన్నా ముందు అంటే నిన్నటి రోజు 23 అంటే 22 రాత్రికే గ్రామాలకు సచివాలయాలకు సంబంధించి వాళ్ళకి అమౌంట్ 956 కోట్ల డబ్బులు వేసి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామాలకి గ్రామ సభ జరపడని చెప్పడం జరిగినది. అదేవిధంగా ఇంకా కొద్ది రోజుల్లో 1,500 కోట్లు కూడా వేస్తామని చెప్పి మాట కూడా ఇచ్చిపోయాడు. ఈరోజు చూడండి, ఈరోజు గ్రామ సభలు జరిపి గ్రామంలో ఎంతో ఆనందంగా మేము కూడా పాల్గొన్నాం. ప్రతి గ్రామంలో పాల్గొన్నాం. మేము కూడా కొన్ని పంచాయతీలో పాల్గొన్నాం. అందరూ ఆప్యాయంగా, ప్రేమగా మాకు ఇదే మీకు కావాల్సింది, మా గ్రామాన్ని బలం చేసుకుంటామని చెప్పి పేద ప్రజలందరూ ఎంతో ఆప్యాయంగా ఈ గ్రామ సభలో పాల్గొంటారు. ఈ గ్రామ సభలో ఏ విధంగా ఇప్పుడు జరిగాయని చెప్పి ఎంతో ఆనందం కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మేము మా అధ్యక్షులు వారు చెప్పారు, మొత్తం 5 సంవత్సరాలు కలిపి 20 సార్లు గ్రామ సభలు జరుపుతామని చెప్పారు. ఖచ్చితంగా పారదర్శకం అంటే ఎలా ఉంటుంది అనేది ఈ ఎన్డీఏ కూటమిలో అధికారంలో ఈ 5 ఏళ్లలో అందరూ ప్రజల ముందు పెట్టి పరిపాలన చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు సరే మీ పంచాయతీలో ఏమున్నా ఏంటంటే మళ్ళీ కొంతమంది తెలియని కూడా తెలుసుకొని మన ఊరిని మనం బాగుపరుచుకున్నాం. ఎవరో వచ్చి మన ఊరిని బాగుపరచారు. యువతకు, మా మహిళలు అందరూ పాల్గొని ఈ గ్రామ పంచాయతీ అంటే మళ్ళీ మీది కూడా ఉన్నది, అది కూడా మీరు పాల్గొనాలా. మీకు తెలియకుంటే మీ సర్పంచ్ని అడగండి, మీరు అలానే పంచాయతీ ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈసారి ఈ 13,326 గ్రామ సభల్లో అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పి తెలియజేయడానికే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేసుకుంటా. జై హింద్, జై జనసేన.